తరహాలోనే మరో భయానకమైన ఓచుకోతుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది. దాదాపు 15 లక్షల మంది పాలస్తీనియులు తలదాచుకుంటున్న రఫా నగరాన్ని ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే రఫా నగరంలోకి వెళ్లవద్దని అమెరికా హెచ్చరించినా నెతన్యాహు మాత్రం రఫా నగరంపై దాడికి ఒక డేట్ ని ఫిక్స్ చేసుకున్నామని చెప్పడం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తుంది. రఫాలోకి ఇజ్రాయెల్ సేనలు చొరబడితే మాత్రం అక్కడ జరిగే మారణ హోమం ఊహకందనిదిగా మారుతుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 96651137 9000004357. హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమై 6 నెలలు పూర్తయింది. ఈ యుద్ధంలో దాదాపు 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాదులతో పాటు గాజా పౌరులు సైతం చనిపోయారు. అయినా ఇజ్రాయెల్ మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా కనిపించడం లేదు. ఐరాసాతో పాటు ప్రపంచ దేశాలు హెచ్చరించినా సరే వెనక్కి తగ్గేది లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. ప్రస్తుతం హమాస్ దగ్గర 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. వారిని విడుదల చేయాలంటూ ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. బందీల విడుదలకు యుద్ధం విరమణకు సంబంధం లేదంటూ నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ప్రతిరోజు అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు బాంబులు ఎక్కడి నుంచి పడతాయో తెలియక భయపడుతూ కాలం గడుపుతున్నారు. మరోవైపు గాజాలో రక్షణ లేకపోవడంతో చాలా మంది పాలస్తీనియన్లు దక్షిణ గాజా నగరమైన రఫాలో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 15 లక్షల మంది ప్రజలు అక్కడ తలదాచుకుంటున్నారు. ఈ నగరాన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్రమిస్తుందంటూ మరోసారి నెతన్యాహు స్పష్టం చేశారు. ఆ నగరంపై దండెత్తేందుకు తాము ఒక తేదీని ఫిక్స్ చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రఫా నగరం హమాస్ ఉగ్రవాదులకు బలమైన కేంద్రంగా ఉంది. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తుండటంతో చాలా మంది పౌరులు రఫా నగరానికి వచ్చేశారు. హమాస్ ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న రఫా నగరంపైకి క్షేత్రస్థాయిలో బలగాలను పంపిస్తున్నారు. గతంలో రఫా నగరాన్ని ఆక్రమిస్తామని నెతన్యాహు పదే పదే చెప్పారు. గాజాపై తాము చేస్తున్న యుద్ధం లక్ష్యం నెరవేరాలంటే తీవ్రవాదుల కార్యక్రమం పరిపూర్ణంగా జరగాలని, రఫా నగరాన్ని జల్లెడ పట్టినప్పుడు మాత్రమే ఆ ప్రక్షాళన పూర్తవుతుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇజ్రాయెల్ వాదనపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రఫా నగరంలోకి ఇజ్రాయెల్ సేనలు చొరబడితే తాము చేసే సాయాన్ని నిలిపివేస్తామని ఇజ్రాయెల్ను అమెరికా హెచ్చరించింది. ఇటీవల గాజాలో మానవతా సాయం చేస్తున్న సిబ్బందిపై జరిగిన దాడి విషయంలోనూ అమెరికా ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవతా సాయాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అయితే అమెరికా హెచ్చరికలతో ఇజ్రాయెల్ రఫా నగరంపై దాడులు చేయదని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా నెతన్యాహు మాత్రం అమెరికా హెచ్చరికను లెక్క చేయకుండా నెతన్యాహు రఫా నగరాన్ని నేలమట్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యక్షంగా రఫా నగరంలోకి అడుగుపెడితే మరింత విధ్వంసం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గాజాలో జరుగుతున్న మారణ హోమం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం నేరుగా రఫా నగరంలోకి చొరబడితే అక్కడ జరిగే విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతారని, అంతేకాక లక్షలాది మంది నిరాశ్రయులయ్యే ప్రమాదముందని ఐరాస హెచ్చరిస్తోంది. అయితే ఉగ్రవాదులు ఏరివేత లక్ష్యంగా పెట్టుకున్న నెతన్యాహు మాత్రం పౌరుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది ప్రాణాలు పోతున్నా శాంతి చర్చలకు వెళ్లకుండా యుద్ధం కొనసాగిస్తుండటంపై ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో యుద్ధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాపై యుద్ధంలో విజయం సాధించడానికి కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉన్నామన్నారు. హమాస్ దగ్గరున్న బందీలందరినీ విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే లేదన్నారు. విజయానికి అడుగు దూరంలోనే ఉన్నామన్న నెతన్యాహు ఇప్పటి వరకు మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైందని, విచారకరమని అన్నారు. ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తున్న తరుణంలో బెంజమిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఒప్పందాలకు తాము సిద్ధంగానే ఉన్నాం కానీ లొంగిపోవడానికి కాదన్నారు. అంతర్జాతీయంగా తమపై వస్తున్న ఒత్తిడిని హమాస్ వైపు మళ్లించాలన్నారు. దీంతో బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నారు. తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా వారిపై ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని, అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామన్నారు. మరోవైపు హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ అనేక ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ఈ క్రమంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులతో పాటు సాధారణ పాలస్తీనియన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ వరకు పరిమితమైన యుద్ధం ఇరాన్ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు ఇజ్రాయెల్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లోని తన సైనికులందరినీ ఉపసంహరించుకుంది. ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ తర్వాత తమ నగరానికి అక్కడి పౌరులు ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు. అయితే ఆ నగరమంతా పూర్తిగా నాశనమైపోయింది. భవనాలన్నీ నేలమట్టం కావడంతో అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, స్టేడియంలు ఇలా అన్ని జాడులు అదృశ్యమయ్యాయి. అక్కడక్కడా మృతదేహాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా ఖాన్ యూనిస్ నగరం రూపురేఖలు మారిపోయాయి. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో తమ మిషన్ను పూర్తి చేసినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు తన దృష్టిని రఫాపై కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈజిప్ట్ గాజా సరిహద్దులో ఉన్న రఫా ఇజ్రాయెల్ దళాలు ఇంకా చేరుకుని ఏకైక ప్రాంతంగా ఉంది. దీంతో ఇప్పుడు ఖాన్ యూనిస్ నుంచి ఉపసంహరించుకున్న సైన్యాన్ని ఇజ్రాయెల్ రఫాకు తరలిస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రఫా నగరంలో ఐడిఎఫ్ అడుగు పెడితే మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే రఫా నగరం జోలికి పోవద్దని జో బైడెన్ హెచ్చరించినా తాము త్వరలోనే రఫాను ఆక్రమిస్తామని నేతన్యాహు చెప్పడంపై అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.